ఉద్దేశించి అమర్నగర ప్రథమ పౌరులను మేయర్ కుంకుల నీరజ గారిని మాట్లాడుతున్నారు. సోదరుడు బాణాకి అలాగే వేదికలంకరించిన కార్పొరేటర్స్ మురళి గారికి అలాగే శారద గారికి అలాగే లక్ష్మి గారికి అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గొప్పల సంజన గారిని మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీసీ టౌన్ ప్రెసిడెంట్ బాణాలక్ష్మి గారికి అలాగే కార్యక్రమానికి చేసినటువంటి మేయర్ నీరజ గారికి కార్పొరేటర్ లక్ష్మి గారికి శరత్ గారికి ఉపేంద్ర గారికి మురళ గారికి అలాగే ఇంకొక ఇది సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యోగవర్తి విక్రమార్క గారి నాయకత్వం, ఉమ్మల మహేష్ గారి నాయకత్వం, రెడ్డి శ్రీరాజ్ రెడ్డి గారి నాయకత్వం, ఉమ్మల మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, బీసీలకి మరి గత 78 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని, భారతదేశంలోని ఏ రాష్ట్రం చేయలేని పని ఈ రోజు కులగణన చేయడంతో పాటుగా 42% రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా నిన్ననే శాసనసభ, శాసన మండలిలో రెండిట్లలో కూడా బిల్లు పాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎన్టీ రామారావు చేశారు బీసీలకి, ఆ తర్వాత 8 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. ఆ బీసీలు ఇలా కులగణన ఎత్తుకొని బీసీలకు 42% ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇలా బీసీ సోదరులందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. రేపు రాబోయే రోజుల్లో అది ఏ ఎలక్షన్ అయినా బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా బీసీలు పట్టుకున్న నాదు లేడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో ఏదైతే బీసీ డిక్లరేషన్ చెప్పినట్టుగా ఇవాళ అనుగుణంగా ఈ రోజు కులగణనతో పాటు బీసీలకి 42% ఇవాళ చట్టసభల్లో ఇవాళ నిజంగా అదృష్టం. బీసీలకి పార్లమెంట్ కూడా పంపించి ముఖ్యమంత్రి గారు స్వయంగా సారథ్యం వహించి రేపు పార్లమెంట్ లో కూడా పాస్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా గతి లేని పరిస్థితుల్లో ఇలా బీసీలకి బిల్లు నిన్న స్వాగతించారు. ఇవాళ బీసీ బిల్లు పాస్ అయింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు తుమ్మనేశ్వర గారికి, డిప్యూటీ సీఎం గారు భట్టి గారికి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా తరఫున బీసీలో అందరూ కూడా ఇలా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన రోజు. మరి బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు ఇవ్వడమే కాకుండా మాట ఇస్తే తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు నిరూపించారు. 42% రిజర్వేషన్స్ ని కల్పిస్తూ చట్టబద్ధత కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి నుంచి పంపించినటువంటి బిల్లుని పార్లమెంట్ లో కూడా ఆమోదించాలనేసి మొత్తం యావత్ రాష్ట్రం కూడా కోరుకుంటుంది. మరి ఈ బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి,
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చరిత్రలో లిఖించదగ్గ ఒక రోజు. ఎందుకంటే బీసీలకు చట్టబద్ధత 42% చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణలో బిల్లు ప్రవేశపెట్టడం వెనువెంటనే దాన్ని పాస్ చేయటం కూడా జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటని కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా రేపు పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చేయాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ బిల్లుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు బీసీ బిల్లు ప్రవేశపెట్టినందుకు, అది ఆమోదించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారి ఆదేశానుసారం, మంత్రులు ముగ్గురు ఆదేశానుసారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని టపాసులు కాల్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. కాబట్టి రేపొద్దున ఇప్పుడు అలానే ఎస్సీ చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ బిల్లు కూడా ఆమోదించడం జరగడం జరిగింది. కాబట్టి ముందు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలు అయితే ఏంటి, ఎస్సీలు అయితే ఏంటి, మైనార్టీ ఏంటి, మహిళలు అయితే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఈ రోజు విమర్శలు చేసే వాళ్ళందరికీ చెంపపెట్టుగా వాళ్ళు ఆ అధికారాన్ని కట్టబెట్టాలి మరొకసారి పంచాయతీ ఎలక్షన్ లో అని చెప్పేసి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ బీసీ బిల్లులు ప్రవేశపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినటువంటి రామదాస్ నాయక్ గారికి, రాగమయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సువర్ణాధ్యాయాలతో లిఖించిన రోజు. ఆ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో రాజ్యాధికారం దక్కని అట్టడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన చేయాలని చెప్పేసి సంకల్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కులగణన సర్వే జరిగింది. ఆ కులగణన సర్వేలో తేలింది ఏంటంటే బీసీలు గణనీయంగా ఈ రాష్ట్రంలో 42% మంది ఉన్నారు. వారందరూ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా చదువులకు కానీ, విద్య కానీ, వైద్య కానీ దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ తేలిపోయింది. దీనిని ఎట్లయినా సవరించాలి, బీసీలకు రాజ్యాధికారం దక్కాలి, అట్టడుగు వాళ్ళ బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలి, విద్య ఉపాధి అవకాశాలు కలగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని నిన్న 17వ తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది. ఈ ఆమోదం చేయడమే కాకుండా ఈ బిల్లు ప్రతులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. నిజంగా బీసీల పక్షపాతులు అయ్యి ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసే విధంగా ప్రయత్నం చేయాలి. లేదంటే మీరందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీసీ బిడ్డలుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే అకుంఠ దీక్షతో చెప్పిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు పెట్టిందో దాన్ని ఆమోదించే విధంగా చేయాల్సిన పని మీద ఉన్నది. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మేము చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. కేంద్రంలో మీరు చేయాల్సిన పని తప్పకుండా చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బీసీ బిల్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉంటుంది. కాబట్టి బీసీ బిడ్డలుగా, బీసీ నేతలుగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీసీ బిడ్డలందరినీ కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు పుచ్చకాల వీరభద్రం గారి ఆదేశానుసారం మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సూచనల సలహాల ప్రకారం జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. బీసీ బిడ్డలందరూ కూడా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ ఈ యొక్క బిల్లును ఆమోదించేందుకు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.